నమస్కారం. మన ప్రాచీన భారతదేశ చరిత్రలో దక్కన్ పీఠభూమిని ఏలినొక మహాశక్తివంతమైన రాజవంశం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వాళ్లే శాతవాహనులు. మరింకెందుకు ఆలస్యం, వాళ్ల అద్భుతమైన కథలోకి మనమిప్పుడు లోతుగా ప్రయాణిద్దాం. అయితే మన ప్రయాణాన్ని ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ఉత్తరాది ఆధిపత్యాన్ని సవాలు చేయడమే కాదు, భారత సాహిత్యానికే ఒక మణిహారంగా నిలిచిన ఒక అద్భుత గ్రంథానికి పునాది వేసిన దక్కన్ పాలకులు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం మన ఈ ప్రయాణంలోనే దొరుకుతుంది. రండి, ఈ చారిత్రక రహస్యాన్ని ఛేదిద్దాం. ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే, వంశస్థాపకుడైన శ్రీముఖుడితో మొదలుపెట్టి ఆ సామ్రాజ్యాన్ని పటిష్టం చేసిన తొలి రాజుల గురించి చూస్తాం. తరువాత వాళ్ల సామ్రాజ్యం శిఖరస్థాయికి ఎలా చేరిందో, వాళ్లు తీసుకొచ్చిన సాంస్కృతిక విప్లవమేంటో తెలుసుకుని, చివరిగా వారి అద్భుతమైన వారసత్వాన్ని అన్వేషిస్తూ మన ప్రయాణాన్ని ముగిద్దాం. సరే, ఇంక మొదలు పెడదామా? శాతవాహన సామ్రాజ్యానికి పునాది వేసిన శ్రీముఖుడితో మన కథ మొదలవుతుంది. ఇక్కడున్నది మరెవరో కాదు, శ్రీముఖుడు, శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి రాజు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈయన మౌర్య చక్రవర్తి అశోకుడికి సమకాలికుడు. అశోకుడు తన శాసనాలలో శాతవాహనులను సత్యపుత్రులు అని పిలిచాడు. ఆ కాలంలో అశోకుడి శాసనాల్లో చోటు దక్కించుకోవడమంటే మాటలు కాదు. అప్పటికే వీళ్ల ప్రాముఖ్యతను ఒక పెద్ద శక్తి గుర్తించిందనమాట. ఇక్కడ చూడండి, ఒక ఆసక్తికరమైన విషయం. శ్రీముఖుణ్ణి రకరకాల చారిత్రకాధారాలలో రకరకాల పేర్లుతో పిలిచారు. కొన్ని శాసనాల్లో చిముక అని, పురాణాల్లో సింధుక అని, నానాఘాట్ శాసనంలో అయితే రాయసిముక అని ఉంది. ఒకే వ్యక్తికి ఇన్ని పేర్లుంటే చరిత్రకారులకు ఎంత కష్టమో కదా. శ్రీముఖుడి రాజధాని కోటిలింగాల. ఆయన మొదట జైనమతాన్ని అనుసరించి ఆ తర్వాత వైదిక మతాన్ని స్వీకరించాడు. ఆయనొక యుద్ధంలో మహారథి థ్రణకైరోను ఓడించి ఒక తెలివైన రాజకీయ ఎత్తుగడ వేశాడు. అదేంటంటే, ఓడిపోయిన రాజకుమార్తె నాగానికను తన కొడుకు మొదటి శాతకర్ణికి పెళ్లిచేశాడు. అయితే జైన గ్రంథాల ప్రకారం ఆయన పాలన ముగింపు చాలా నాటకీయంగా జరిగింది. చివరికి ప్రజలే అతన్ని గద్దెదించారని చెబుతారు. ఆయన తర్వాత ఆయన సోదరుడు కణ్హుడు రాజ్యానికొచ్చాడు. శ్రీముఖుడి తర్వాత ఆ సామ్రాజ్యానికి నిజమైన పునాదిరాళ్లుగా నిలిచిన వాళ్ల గురించి ఇప్పుడు చూద్దాం. వీళ్లే శాతవాహన సామ్రాజ్యానికి నిజమైన మూలస్తంభాలు. శ్రీముఖుడి సోదరుడు కణ్హుడు. ఈయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. శాసనం వేయించిన మొదటి శాతవాహన రాజు ఈయనే. బౌద్ధ భిక్షువుల కోసం నాసిక్, కన్హేరీలలో గుహలను తవ్వించి వాళ్ల బాగోగులు చూడ్డానికి ధర్మ మహామాత్య అనే ప్రత్యేక అధికారులను కూడా నియమించాడు. అదే సమయంలో కృష్ణుణ్ణి పూజించే భాగవత మతాన్ని కూడా అనుసరించాడు. ఒకే రాజు ఒకే సమయంలో బౌద్ధమతాన్ని, భాగవత మతాన్ని ఆదరించడం. ఆలోచించండి, అది వాళ్ల మత సహనానికి నిదర్శనమా లేక రాజకీయ ఎత్తుగడా? ఇక ఇప్పుడు కథలోకి అస్సలైన హీరో వస్తున్నాడు. శ్రీముఖుడి కొడుకు, మొదటి శాతకర్ణి. ఈయన శాతవాహన సామ్రాజ్యాన్ని సైనికంగా ఎంతో విస్తరించాడు. ఒక గొప్ప విజేతగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన గొప్పతనం ఈ బిరుదులు చూస్తేనే అర్థమవుతుంది. దక్షిణ పథపతి అంటే మొత్తం దక్షిణ భారతదేశానికి అధిపతి. అప్రతిహిత చక్ర అంటే ఆయన రథచక్రాన్ని ఆపగలిగేవాళ్లే లేరని అర్థం. ఇవి కేవలం బిరుదులు కావు, ఆయన శక్తికి, అధికారానికి నిలువుటద్దాలు. ఇక్కడ చరిత్రలో ఒక మలుపు చూడండి. ఒకే యుద్ధం, కాని రెండు కథలు. కళింగరాజు ఖారవేలుడు వేయించిన శాసనం ప్రకారం ఆ యుద్ధంలో తను గెలిచాడు. కాని శాతవాహనుల కథనం ప్రకారం మొదటి శాతకర్ణి గెలిచాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? చరిత్ర ఎప్పుడూ గెలిచినవాడి వైపే ఉంటుంది, లేదా కనీసం శాసనాలు వేయించుకోగలిగినవాడి వైపు. శాతవాహన సామ్రాజ్యం దాని శిఖరాగ్రానికి ఎలా చేరుకుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఘనత వంశంలోని అత్యంత ముఖ్యమైన పాలకులలో ఒకరికి దక్కుతుంది. 56 సంవత్సరాలు, అక్షరాల 56 సంవత్సరాలు. ఒక రాజు అన్ని సంవత్సరాలు పరిపాలించటమంటే మామూలు విషయం కాదు. ఇంతటి సుదీర్ఘ పాలన చేసిన ఆ శాతవాహన రాజెవరో తెలుసా? ఆయనే రెండవ శాతకర్ణి. రెండవ శాతకర్ణి టైంలో శాతవాహన సామ్రాజ్యం సరిహద్దులు ఎక్కడిదాకా వెళ్లాయో చూడండి. ఏకంగా ఉత్తర భారతదేశం దాకా. మగధ, దాని రాజధాని పాటలీపుత్రం లాంటి ప్రాంతాలను జయించడమంటే ఒకప్పటి మౌర్యుల అధికార కేంద్రంతో నేరుగా పోటీపడటమే. అంతేకాదు,
ఆయన ప్రఖ్యాత సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించి తన సాంస్కృతిక ముద్రను కూడా వదిలివెళ్లాడు. ఇప్పటిదాకా మనం యుద్ధాలు, విజయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కథను కొంచెం సాంస్కృతిక వైపుకు తిప్పుదాం. ఈయన పేరు కుంతల శాతకర్ణి, 13వ రాజు. ఈయన కాలంలో ఒక పెద్ద మార్పొచ్చింది. అదేంటంటే అప్పటిదాకా వాడుకలో ఉన్న ప్రాకృతం స్థానంలో సంస్కృతం అధికార భాషగా మారింది. ఇది కేవలం భాషా మార్పు కాదు, ఇది ఒక కల్చరల్ స్టేట్మెంట్. కుంతల శాతకర్ణి ఆస్థానమంటే అది ఒక సాహిత్య సముద్రం. ఆ సముద్రంలో 3 మహామేధావులున్నారు. గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృతంలో బృహత్ కథ అనే అద్భుతమైన కథల సంకలనాన్ని రచించాడు. శర్వవర్మ సంస్కృతంలో కాతంత్ర వ్యాకరణం రాయగా, వాత్స్యాయనుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కామసూత్రాన్ని రచించాడు. ఇక్కడ సంస్కృతం వైపు మొగ్గు స్పష్టంగా కనిపిస్తోంది గదా. గుణాఢ్యుడి కథ వింటే చాలా ఆశ్చర్యంగా, బాధగా కూడా ఉంటుంది. ఆయన తన బృహత్ కథను రాజుకు అంకితమివ్వాలని వెళ్తే కుంతల శాతకర్ణి దానిని తిరస్కరించాడట. రాజు దాన్ని తిరస్కరించడంతో తీవ్రమైన నిరాశతో గుణాఢ్యుడు తన చేతితో రాసుకున్న ఆ మహాగ్రంథాన్ని కాల్చివేశాడు. ఒక కళాఖండం సృష్టించడం వెనుకున్న అభిరుచి, దాని నాశనం వెనుకున్న వేదన ఊహించండి. సరే, ఇప్పుడు చివరి అంకానికి వచ్చేశాం. శాతవాహనులు మనకు వదిలి వెళ్లిన వారసత్వం ఏంటి? శాసనాల్లో, సాహిత్యంలో వాళ్లు ఎలా బ్రతికి ఉన్నారు? నానాఘాట్ దగ్గర దొరికిన ఈ విగ్రహాలు చూడండి. ఇవి కేవలం రాళ్లు కాదు, ఒక రాజకుటుంబం మన ముందు నిలబడినట్టుంది కదా. ఇందులో శ్రీముఖుడు, మొదటి శాతకర్ణి, రాణి నాగానిక వంటి తొలితరం పాలకులను మనం చూడవచ్చు. ఇది వారి చరిత్రకు ఒక సజీవ సాక్ష్యం. మరి గుణాఢ్యుడు కాల్చిన ఆ బృహత్ కథ ఏమైంది? కథ చనిపోతుందా? అస్సలుగాదు. ఆ బృహత్ కథ ఒక ఫీనిక్స్ పక్షిలాగా ఆ నిప్పుల నుంచే మళ్లీ పుట్టింది. దానిలో మిగిలిన కథలే ఆ తర్వాత వచ్చిన కథాసరిత్సాగరం, బృహత్ కథామంజరి, చివరికి పంచతంత్రంలాంటి గొప్ప రచనలకు ఆధారమయ్యాయి. మరి చివరిగా ఒక ప్రశ్న. శాతవాహనుల వారసత్వాన్ని మనం ఎలా చూడాలి? వాళ్లు గొప్ప విజేతలా, సమర్థులైన పరిపాలకులా, లేక కళా సాహిత్యాన్ని ఆదరించిన కళాపోషకులా? బహుశా ఈ మూడింటినీ వాళ్లు సమన్వయం చేయడంలోనే వాళ్ల అసలైన గొప్పతనం దాగి ఉందేమో.